మళ్ళీ సర్కారు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిందట కదా. అయితే ఇప్పుడు 2 లక్షల మీదున్నోళ్ళకు కూడా చేస్తుందట. అగో ఇట్లా చెప్పబట్టి ఇప్పటికి 3 నెలలు దగ్గరికి రాబట్టే అసలు ఈ కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేస్తుందా చేయదా అని రైతులు పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తుంటే రుణమాఫీ ఎప్పుడా అంటారా ఈ నుండి. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల సారు 2 లక్షల మీదున్నోళ్లకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో తమరే మాటల్లో చెప్పుండ్రి. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేపు రైతు సదస్సులో మిగిలినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇస్తాం, ఏ రకంగా ఇస్తాం, మొట్టమొదటి సంవత్సరంలోనే మేము తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయించుకున్నాం. ఇన్నరా ఏమంటుండో, చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చి ఏడాది దగ్గరికి వస్తుంది. ఏడాది లోపట్టే రుణమాఫీ పథకం మొత్తం అమలు చేస్తాము. 2 లక్షల మీదున్నోళ్ళ ముచ్చట కూడా 2-3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సారు చెవుల వేసి ఏ ముచ్చట అనేది చెప్తామని అనబట్టే. అయ్యా మంత్రి గారు, మీరు ఇట్లా చెప్పబట్టి కూడా 3 నెలలు దగ్గరికి వస్తుంది. మాఫీ అయితే కావా అని అరుచుకునేందుకు రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి వాళ్ళ చెప్పులు అరిగిపోయినాయి, కొత్త చెప్పులు కొనుక్కుండ్రు. తప్పితే మీరు చెప్పింది మాత్రం అమలు అయితే కాలేదు. ఇప్పుడు మరి విజయోత్సవాలు చేస్తామని అంటుర్రు, రైతు సదస్సులో చెప్తామని అంటుర్రు. ఈ మాట మీదనన్నా మీరు నిలబడతారా? రైతు రుణమాఫీ గురించి గడికో మాట మీరు ఇట్లా చెప్తుంటే అబద్ధాలు పుట్టినాక కాంగ్రెస్ పార్టీ పుట్టిందా, కాంగ్రెస్ పార్టీ పుట్టినాక అబద్ధాలు పుట్టినాయా అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.